కుటుంబంలో కూడా, నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా ఎన్నో బాధకరమైనటువంటి పరిస్థితులు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎంతో నిట్టూర్పు నీ బ్రతుకులో కూడా ఉండవచ్చు. వాటిని ఎవరూ కూడా చూడట్లేదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ నీ సమస్యలని, నీ బాధలని, నీ కష్టాన్ని, నీ ఆవేదాన్ని, నీ నిట్టూర్పులను ఆకాశమందున్న దేవుడు ఒకడు చూస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా గ్రహించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. పాత నిబంధనలో అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న హాగర్ను దేవుడు చూశాడు. ఆ హాగర్ ఏ పేరు పెడుతుంది? చూచుచున్న దేవుడు అని. క్రొత్త నిబంధనలో బెతస్దా కోనేటి వద్ద 38 సంవత్సరాల నుంచి లేవలేక ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు చూశాడు. ఆ చూచుచున్న దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నువ్వు బాధపడకు, కృంగి నీ ప్రతి బాధ నుండి విడిపించుటకు ఆయన నీ వద్దకు వచ్చి నిన్ను